దండాజినోపవీతాని మేఖలాం చైవ ధారయేత్. నిత్యం బ్రహ్మచారి ధరించాల్సినటువంటివి ఏమిటయ్యా అంటే దండాజినోపవీతాని మేఖలాం చైవ ధారయేత్. దండము మనం ఏదైతే ఉపనయనంలో మనం వటువు దగ్గర చూస్తాం కదా దండము. అజినము అజినము అనే దానికి అర్థం ఏమిటంటే ఇక్కడ జింక చర్మము అని అర్థం. ఉపవీతాని ఉపవీతము అనే దానికి అర్థము యజ్ఞోపవీతము. మేఖల అంటే నడుము చుట్టూతా ఉండేటటువంటి దర్భత్రాడు ఏదైతే ఉన్నదో అది. వాటన్నింటిని కూడా ఎల్లప్పుడూ ధరించి ఉండాలి అని అర్థం. ఈ ధరించినటువంటివి అన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవి ఏడాదికి ఒకసారి మళ్ళా మార్చుకోవాలి. ఆ మార్చుకునే సందర్భమే ఇప్పుడు మనకి ఉపాకర్మ అనేటప్పుడు వస్తుందన్నమాట. ఈ ఉపాకర్మలో మనం ఇప్పుడు మిగతావన్నీ ప్రధానంగా ధరించకపోయినా ఉప ఉపవీతం అనగా యజ్ఞోపవీతాన్ని మాత్రం ప్రధానంగా ధరిస్తున్నామండి మనందరం కూడా. ఇది దేనికి సంకేతము అంటే కొత్తది ఏదైనా మనం తీసుకుంటున్నామంటే అది దీక్ష అని అర్థం అన్నమాట. మామూలుగా మనం చూస్తే దీక్షా వస్త్రాలు అనే పదం కూడా ప్రసిద్ధంగా ఉంటూ ఉంటుంది. కొన్ని కొన్ని దీక్షల్లో ఆ వస్త్రం మాత్రమే కడతారు, మళ్ళా వస్త్రాన్ని కూడా మార్చరు. ఉదాహరణకి ఉపనయనంలో 4 రోజులు కూడా అదే ఒకే వస్త్రాన్ని వాడడము ఇట్లా ఏవైతే ఉన్నాయో ఆ రకంగానే ఈ ఉపాకర్మ నాడు కూడా మనం కొత్తగా దీక్ష అనే ఒక కాన్సెప్ట్ ని స్ఫురింపజేసుకోవడానికి నేను ఇక పైన దీక్షితుడనై తదేక దృష్టితో కాన్సన్ట్రేషన్తో వేదాధ్యయనాన్ని చేస్తాను అని మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఆ ప్రతిజ్ఞ చేయడం కూడా ఎలా చేస్తున్నాము అనంటే ఋషి మండలాలందరినీ కూడా ఆవాహన చేసుకొని కాండ ఋషులు అని ఉంటారనమాట. ఎవరైతే బ్రహ్మయజ్ఞం చేస్తూ ఉంటారో వాళ్ళకి కాండ ఋషులందరూ కూడా వస్తూ ఉంటారనమాట. ఆ కాండ ఋషులను ఎవరికైతే మనం తర్పణం చేస్తున్నామో ఆ కాండ ఋషులందరినీ కూడా మనం ఇక్కడికి ఆవాహన చేస్తున్నాం. మనం మునుపు కూడా ఒకసారి చెప్పుకున్నాం. ఈ వేద వాంగ్మయం ఏదైతే ఉన్నదో అది ఒక మనిషి కూర్చొని రాసినటువంటిది కాదు. అది దీర్ఘమైనటువంటి తపస్సు వలన పరమాత్మతో తాదాత్మ్య భావనని చెందినప్పుడు ఆ ఈశ్వరుడే తాను అనే స్థితికి ఈ సాధకుడు వెళ్ళినప్పుడు తనకి కనిపించినటువంటివి మంత్రాలు. ఆ మంత్రాలని ఎవరైతే దర్శించారో వాళ్ళని ద్రష్టలు అని అంటారు. మనకి వేదాల్లో కాండలు ఏవైతే ఉంటాయో ఆయా కాండలకి సంబంధించినటువంటి ఋషులు అందరినీ కూడా మనం ఆవాహన చేసుకొని వారి అనుగ్రహం ద్వారా ఇక రాబోయే రోజుల్లో దీక్షితుడనై నేను ఆ వేద మంత్రాలను గ్రహిస్తాను అని ఒక ప్రతిజ్ఞ మనం చేయబోతున్నాం అనమాట. సో దీనిలో భాగంగా బ్రహ్మచారి ఎల్లప్పుడూ కూడా తన దీక్షని చూపించుకోవడానికి చేతిలో ఒక దండం. ఈ దండం దేనికి చిహ్నము అంటే నాకు అకుంఠితమైనటువంటి దీక్ష ఉన్నది, నేను వెంపర్లాడేవాడిని కాదు, నేను చెంచలుడిని కాదు, నేను ఒకే దాని మీద పట్టుకొని ఉండేవాడిని అని చూపించడానికి ఒక దండాన్ని అజినాన్ని ఇలా రకరకాలైనటువంటి సంజ్ఞలని ఆ, చూపించడానికి మేఖలాన్ని. మేఖలం అనేది నడువు దగ్గర ఉంటుంది. ఆ నడుము దగ్గర బెల్ట్ లాంటిది అని మనం అనుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మనం బెల్ట్ గట్టిగా నడుముకి చుట్టుకుంటామో మీరు గమనించండి, ఎప్పుడైనా ఒక గొప్ప పని మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకు తెలియకుండానే మనం నడుం చుట్టూతా కొంచెం గట్టిగా కట్టుకుంటాం అనమాట. ఉదాహరణకి ఏదైనా పెళ్లిలో పని చేయాల్సి వస్తుంది, లేదా ఒక పెద్ద బంతిలో వడ్డన చేయాల్సి వస్తుంది అనుకోండి. మన మన మీద ఉన్నటువంటి ఉత్తరేయాన్ని తీసి మన నడుంకి గట్టిగా కట్టుకుంటాం. ఎందుకు? ఆ కట్టుకోవడం వల్ల ఆ బిగుంపు వలన మనలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి అంతా కూడా ఒక చోటికి సమీకృతమయ్యి మనం ఆ పనిని పూర్తి చేసేంత వరకు మనకి తోడుగా ఉంటుంది. అలాగే ఈ బ్రహ్మచారులు అధ్యయనాన్ని పూర్తిగా చేసేంత వరకు కూడా ఆ ప్రాణశక్తి వాళ్ళని అలా గట్టిగా పట్టుకొని ఉండాలి అనే ఉద్దేశంతో ఈ మేఖల అనే దాన్ని, ఆ మేఖలకి అధిదేవతలు ఇలా ఇత్యాదిగా కొంతమంది కూడా ఉంటారు. ఆ రకంగా ఆ ఆ విషయాలన్నింటినీ కూడా మనం చెప్పుకున్నాం. దాని తర్వాత బ్రాహ్మణేషు చరేద్భైక్షం అనింద్యేష్వాత్మవృత్తయే. ఆ, ఇంకోటి ఈ ఉపా ఉపాకర్మలో మనం సంకల్పం ఏం చేసుకోవాలి అని అంటే గనక అధీతానాం ఛందసాం సవీర్యత్వాయ
అధ్యేష్యమానానాం ఛందసాం సవీర్యత్వాయ అని మనం ఉపాకర్మలో ప్రధానమైనటువంటి సంకల్పం చేసుకుంటాం. ఇక్కడ కూడా మళ్ళా మనం ఎవరినైతే ఋషుల్ని ఆవాహన చేసుకున్నామో వాళ్ళ దగ్గర మనం అడుగుతోంది ఏంటి అంటే, నేను ఏ ఏ మంత్రాలనైతే ఇప్పటి వరకు అధ్యయనం చేశానో ఆ మంత్రాలు అన్నీ కూడా సచేతనంగా ఉపయోగపడాల్సిన సమయంలో ఉపయోగపడే స్థితిలో ఉండేటట్టుగా ఉండాలి అని. ఉదాహరణకి మన అందరం కూడా 10th క్లాస్ వరకు వెళ్ళి స్కూళ్ళల్లో చదువుకొని ఉంటాం. తర్వాత ఇంటర్లో కూడా చాలా సమయాన్ని కాలేజీల్లో గడుపుంటాం. ఈ రోజున ఆ 10th క్లాస్ వరకు ఇంటర్ వరకు మనం చదువుకున్న చాలా కాన్సెప్ట్స్ మనం మర్చిపోయి ఉండొచ్చు ఆల్రెడీ. నేనైతే చాలా విషయాల్ని మర్చిపోయాను. అలా మర్చిపోయినటువంటి కాన్సెప్ట్స్ వల్ల ఉపయోగం ఉండదు కదా. అలానే ఈ మంత్రాలు కూడా చాలా మంత్రాలు ఉంటాయి. మొత్తం 84 పన్నాలు మన వాళ్ళు మన పిల్లలు అధ్యయనం చేస్తారు. ఈ మంత్రాలన్నీ కూడా సచేతనములైనటువంటి మంత్రాలు. ఈ మంత్రాల ద్వారా బోల్డన్ని క్రతువులు, బోల్డన్ని కామ్యములు, బోల్డంత నిత్య పదార్థానికి అంటే పరబ్రహ్మకి సంబంధించినటువంటి విషయాలు బోల్డన్ని ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా సరైన సమయంలో సరైన విధానంలో పని చేయాలని అంటే ఆ మంత్రాలని ఎవరైతే దర్శించారో వాళ్ళ అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి మనం చదివేసుకున్నటువంటి మంత్రాలు కూడా సచేతనములై నాకు ఉపయోగపడాలి. అధ్యేష్యమాణానాం మంత్రాణం సవీర్యత్వాయ, నేను ఇకపైన చదువుకోబోతున్నటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దృఢంగా ఉండాలి. మంత్రాలు దృఢంగా ఉండడం అంటే ఈ మంత్రం తర్వాత ఏ మంత్రం వస్తుంది అని గుర్తుకు రావడం మాత్రం కాదు. ఆ మంత్రానికి అధిదేవత ప్రత్యధిదేవత ఎవరైతే ఉంటారో ఆ మంత్రాలు వాడి మనం ఏవేవైతే పనులు చేస్తామో ఇవన్నీ కూడా సఫలం అవ్వాలి అనే దృష్టితో మనం ఉపాకర్మ చేసుకుంటాం. కాబట్టి ఇది కేవలం ఉపనయనమైన 7 మాత్రమే చాలా మంది చేస్తూ ఉంటారు. ఉపనయనమైన 7 మాత్రమే ఉపాకర్మ చేసుకోవాలి. మిగతా రోజుల్లో ఉపవీతం అంటే మన యజ్ఞోపవీతం మార్చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ నిజమైతే అది కాదు. సూత్రం ప్రకారం అందరం ప్రతినిత్యము ఎవరెవరైతే ఉపనీతులు అయ్యారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్రహ్మచారులైనా గృహస్థులైనా ఎవరైనా సరే మళ్ళా ఉప ఉప ఉపాకర్మ చేసుకోవడం అనేది విధి విహితంగా ఉన్నది.